యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన తీసుకెళ్తాడట. 24 ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తాడట. మనతో కలిసి వచ్చే పార్టీ, అసలు వీళ్ళతో కలిసి వచ్చే పార్టీ ఏది? ఒక పార్టీ పేరు చెప్పండి, తక్కువ చెప్పండి. ఒక పార్టీ వైసీపీతో వెళ్ళే పార్టీ ఏది? ఒక్క పార్టీ వెళ్దాం. ఏకాకి పార్టీ. ఈ పార్టీతో ఎవడో కాదు, ఈ పార్టీని ఎవడో సపోర్ట్ చేయడు, ఈ పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమాలు ఎవడో పాల్గొండు. ఆల్మోస్ట్ ఏకాకం చేస్తారు ఇతను వైసీపీ పార్టీని. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తాడు ఈయన. ఇక్కడ జరిగిన ఒక 4-5 నేరాలు పట్టుకుని వెళ్తాడు. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి నేరాలు జరిగిపోతుందండి మా రాష్ట్రంలో అంటే, ఏ రాష్ట్రంలో జరగట్లేదు రాబాయ్. ఏ రాష్ట్రంలో జనాలు ఎక్కడ ఒక నేరం కూడా జరిగిన రాష్ట్రం ఏముంది చెప్పరా బాబు అంటే, మొక్కలు ఎక్కడ ఇట్టుకుంటారు మీరు? జనాలంటే వాళ్ళ గొడవలు అవుతాయి, గోళ్ళు అవుతాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. తాగినోడు లేకపోతే ఇంకోటి ఈ పౌర్ణకి ఎడిట్ అయినోడు ఎవరైనా అమ్మాయి కనబడితే రేపు చేస్తుంటాడు. ఇలాంటి ఎదవలందరినీ కంట్రోల్ చేయనకే ఇక్కడ పోలీస్ వ్యవస్థ వేల కోట్ల బడ్జెట్ పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టిందే అందుకు, ఆ నేరాలు కంట్రోల్ చేయనకి. నేరాలే జరగకుండా ఏ రాష్ట్రం ఉంటుంది పోనీ? ఎక్కడన్నా ఇగో మన మొత్తం భారతదేశంలో మీరు ఢిల్లీ వెళ్ళి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీలో 2021లో 3,06,389 నేరాలు జరిగాయి ఢిల్లీలో. ఇప్పుడు మీరు రేపు కూర్చుని మా ఊర్లో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో 5 నేరాలు జరిగాయి అంటారు కదా, అక్కడ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఇక 3,06,389 నేరాలు జరిగాయి. ఎవడో చెప్తారు వెళ్ళి